నెల్లూరు కారం దోశ అండి. ఆ కారం దోశ టేస్ట్ సపరేట్గా ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు వైర్లీ ఫుడ్. నేను మీ రోహిత్ని. అట్ ప్రెసెంట్ నేను ఎక్కడున్నాను ఒకసారి గెస్ చేస్తారా? అటు ఇటు చూస్తే హైదరాబాద్లో లేనట్టుంది కదా. అవును, నేనైతే హైదరాబాద్లో లేను అండ్ నెల్లూరుకి వచ్చేసాను. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నెల్లూరు కారం దోశ అండి. ఆ కారం దోశ టేస్ట్ సపరేట్గా ఉంటుంది. సో ఆ టేస్ట్ని కూడా ఒక పర్ఫెక్ట్ లొకేషన్లో టేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి నేను అట్ ప్రెసెంట్ నెల్లూరులోని చిన్న బజార్లో ఉండే క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఎదురుగా ఉండే చిన్ని టిఫిన్ సెంటర్కి వచ్చాను. ఇక్కడ దోశలు చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే ఈ అన్న 40 years నుంచి రన్ చేస్తున్నాడు. కారం దోశ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. నెల్లూరులో బెస్ట్ వెజ్ దోశలు తినాలన్నా, ఇడ్లీలు తినాలి అని అన్నా కానీ ఒకటే ల్యాండ్ మార్క్ చెప్తారు, చిన్ని అన్న టిఫిన్ షాప్ అని. చిన్న బజార్ పక్కన ఉండే దగ్గర ఉంది. ఇది ఆపోజిట్ టు ఆచార్య విధి ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఎదురుగా. అదే అన్న, మీరు ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నారన్న ఇక్కడ? 45 years. 45 years నుంచి ఉందా ఇక్కడ? సో 45 years నుంచి సేమ్ ఇదే దోశలు అండ్ ఇడ్లీలు. అంటే ఆల్మోస్ట్ మీ చిన్నప్పటి నుంచి? మా నాన్న కాడి నుంచి. మీ నాన్న కాడి నుంచి. అన్న, మీ డాడీ ఇదే చేసేవాళ్ళు, తర్వాత మీరు నెక్స్ట్ జనరేషన్. సో ఆల్మోస్ట్ 40 years నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు. అండ్ మీ దగ్గర ఏమేమి దోశలు దొరుకుతాయి అన్న? దోశ, బటర్ దోశ, నెయ్యి దోశ, ఆయిల్ కారం, ఉప్మా కారం, మసాలా కారం, పప్పుల పొడి కారం దోశ, పిజ్జా దోశ. పిజ్జా దోశ, పిజ్జా దోశ అని అంటే నెల్లూరులో లైక్ ఇప్పుడు ఎట్లా అంటే అన్న, మొత్తం హైదరాబాద్ సైడ్ నుంచి ప్రతి ఒక్క చోట పిజ్జా దోశ అవైలబుల్గా ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ 4 to 5 years ముందరనే నేను ఈ అన్న దగ్గర పిజ్జా దోశ తిన్నాను. 30 years నుంచి ఉంది. చీజ్ అనేది ఒక 5 years నుంచి యాడ్ చేసాము. ఓకే. ఇట్లా బటర్ కానీ ఆయిల్ కానీ 30 years నుంచి పిజ్జా దోశ ఉంది. అంటే ఆల్మోస్ట్ మీ దగ్గర నుంచే మొత్తం స్ప్రెడ్ అయింది ఊరంతా పిజ్జా దోశ అనేది. ఇంచుమించు అనుకోవచ్చు కూడా. అండ్ మీ దగ్గర తినాలి, ఇది చాలా ఫేమస్ అంటే ఏది చెప్తారన్న? అన్ని ఫేమస్. ఎవరి ఫ్లేవర్ వాళ్ళ టేస్ట్ నచ్చదు. అంతేగా నేను నా నచ్చింది నీకు నచ్చదు, నేను నచ్చింది నాకు. మీకేం నచ్చింది చెప్పండి మీ దగ్గర? నాకు వచ్చేసి బటర్ కారం దోశ. బటర్ కారం దోశ నిజంగా నెల్లూరు కారం దోశకి లైక్ ఏంటి అని అంటే ఒక మ్యాజిక్ ఉంటుంది అని అంటారు. ఆ మ్యాజిక్ని టేస్ట్ చేయాలి అని అంటే చిన్ని టిఫిన్ షాప్కి మనం రావాల్సిందే. సో కారం దోశ టేస్ట్ చేద్దాం మనం ఇక్కడ. అండ్ పిజ్జా దోశ నిజం చెప్తున్నాను, లైక్ ఒక సపరేట్ దాని మేకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. హైదరాబాద్లో రెగ్యులర్గా పిజ్జా దోశ దొరుకుతుంది అన్న, కానీ మీ దగ్గర టేస్ట్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ చట్నీస్ అన్న? చట్నీస్ కారము, అల్లం చట్నీ. మెయిన్ కారం. నెల్లూరు అంటే కారమే. నెల్లూరు అంటే కారం దోశలు. కారం దోశ అంటే అది లేదు. నెల్లూరులో కారం లేని ఏ బండి ఉండదు. సో ఆల్మోస్ట్ మీ ఇడ్లీల గురించి అన్న? జనరల్ ఇడ్లీ. సో గీ ఇడ్లీ కూడా ఉంటుందా? బటర్ ఇడ్లీ ఉంటుంది, గీ ఇడ్లీ ఉంటుంది. ఓకే, 2 types ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇడ్లీ ప్రైస్ ఎంత అన్న ఒక ప్లేట్? 4 ఇడ్లీ 20 rupees, 4 ఇడ్లీ 20 రూపాయలు. ఓకే, 20 రూపాయలు. సో మనం అయితే ఒకసారి టేస్ట్ చేద్దాము. అండ్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అన్న ఇక్కడ టైమింగ్స్? ఈవినింగ్ 4:30 నుంచి 10:30 దాకా. 4:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. అండ్ మార్నింగ్ అయితే ఉండదు? మార్నింగ్. ఇంకా సండేలు అలా? నో హాలిడేస్, ఎవ్రీడే ఈజ్ వర్కింగ్ డే అంతే. ఓకే. సో రావాలి ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయాలి అని అంటే ఈవినింగ్ ఫుడ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. నిజంగా దోశలు చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ మెనూ కార్డ్లో విషయాలు ఒకసారి చెప్పేస్తాను. ఇక్కడ 10 rupees నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 150 rupees వరకు ఉన్నాయి. చీజ్, ఆనియన్, టమోటో కారం దోశ. సో ఇది పిజ్జా దోశ 150 rupees వరకు ఉన్నాయి. సో 10 rupees to 150 rupees వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ లస్సీ అండ్ బటర్ మిల్క్ కూడా ఉన్నాయంట. చిన్ని టిఫిన్స్ దగ్గర కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారండి, మాట్లాడదాం ఒకసారి. హాయ్ అన్నయ్య, మీ పేరు? విజయ్ కుమార్. సో ఏం చేస్తుంటారు? మా క్లాత్ బిజినెస్ ఇక్కడ. సో చిన్ని టిఫిన్ సెంటర్ దగ్గర రెగ్యులర్గా వచ్చి తింటుంటారా మీరు? 10 years నుంచి తింటాము. 10 years నుంచి? 10 years నుంచి. బోర్ కొట్లే? నో వెరీ టేస్టబుల్ ఐటమ్స్. ఇక్కడ అన్ని టేస్టీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. నాకు కొంచెం ఆకలిగా ఉంటే ఇక్కడ వాసన వస్తుంది. చాలా స్పైసీగా ఉంటాయి ఐటమ్స్, వెరైటీగా ఉంటాయి. హాట్గా
పిజ్జా దోశ వెన్న దోశ నెల్లూరులో కల్లా ఫేమస్. పిజ్జా దోశ వెన్న ఉప్మా, వెన్న మసాలా, వెన్న ఆనియన్, కారం వెన్న, పప్పుల పొడి కారం, కడప కారం, చాలా వెరైటీస్ ఉంటాయి. ఎట్లా అంటే టక 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 చెప్పాడు. లైక్ ఏంటి అని అంటే మేము కూడా చెప్పలేము, అంటే అన్ని ఇయర్స్ నుంచి తింటున్నావు కాబట్టి నీకు ఆ మాత్రం ఎక్స్పీరియన్స్. జీడిపప్పు దోశ వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. సో ఎట్ ప్రెసెంట్ ఏం తింటున్నారు మీరు? ప్రజెంట్ కారం దోశ. కారం దోశ. సో దాని టేస్ట్ ఎట్లా ఉంది? చాలా స్పైసీగా ఉంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది. బ్రో మీ పేరు? నిశాంత్. బ్రో నాకు నీ మీద ఫోకస్ కన్నా నువ్వు తీసుకున్న దోశ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో ఏం తీసుకున్నావు నువ్వు? ఇది చీజ్ పిజ్జా దోశ. ఓకే, పిజ్జా దోశ. సో బయట ఎప్పుడైనా టేస్ట్ చేశారా? బయట ఇంకెక్కడైనా? చేశాను, కానీ ఈ టేస్ట్ ఇక్కడ బయట ఎక్కడా రాదు. ఓకే, సో ఇక్కడికి వచ్చి అది పనిగా రెగ్యులర్గా తింటుంటాను. నువ్వు పిజ్జా దోశ తింటావు. చూస్తుంటే లైక్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. విత్ న్యాచురల్ వెజిటేబుల్స్తో ఫ్రెష్గా వేస్తారు, న్యాచురల్ గీతో. సో దీని టేస్టే వేరు. యా, ఒకసారి బన్నీ ఒకసారి దగ్గరికి రా. బన్నీ నిజంగా చాలా జ్యూసీగా పిజ్జా దోశ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, బ్రదర్ చెప్తున్నప్పుడు నాకైతే కంపల్సరీగా తినాలనిపిస్తుంది వెళ్ళి పిజ్జా దోశ. సో పిజ్జా దోశకి 10కి 10 మార్కులు ఇక్కడ. 10కి 10. ఇంకెక్కడైనా తినాలి నెల్లూరులో అంటే పిజ్జా దోశ ఇదే. వావ్, నా చేతిలో అయితే నెల్లూరు ఫేమస్ గీ కారం దోశ ఉంది. అండ్ గీ కారంలో నేను పప్పుల పొడి కూడా యాడ్ చేయించుకున్నాను, మీరే చూడండి. అండ్ దోశ లైక్ ఎట్లా ఉంటుంది అని అంటే ప్రతి చోట లైక్ మన హైదరాబాద్లో అట్లా చాలా చోట్ల ఎట్లా అవుతుంది అంటే పేపర్ దోశ అని చెప్పి చాలా పలసంగా వేసి ఇచ్చేస్తున్నారు. బట్ ఇక్కడ చూడండి దోశ చాలా సాఫ్ట్గా ఉంది. అన్న దీంట్లో మెంతులు ఏవో యాడ్ చేస్తారన్నారు కదా ఆ సాఫ్ట్నెస్ కోసం, సో దానికేమో మేబీ. అండ్ గీ కారం దోశ నిజంగా ఎంత నెయ్యి ఉందో ఒక్క చిన్న బిట్లో చూపిస్తాను. ఇంకా ఉంది కనిపించేది చూడండి, నా చేతులకంతా గీనే ఉంది. లైక్ నాకు గీ అంటే ఇష్టం. కొంతమంది ఫ్యాట్ అంటారు, కొంతమంది తినరు, బట్ నాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ గీ వేసుకొని తింటున్నాను. సో కారం దోశ టేస్ట్ చేద్దాం, నెల్లూరి కారం దోశ. నెల్లూరుకి వచ్చినందుకు, ఇక్కడ కారం దోశ తిన్నందుకు నిజంగా చాలా హార్ట్ఫుల్గా హ్యాపీగా ఉంది. సో తప్పకుండా నెల్లూరుకి వస్తే విజిట్ చేసి టిఫిన్ తినాలి, అది కూడా వెజ్ టిఫిన్స్ తినాలి, అది కూడా బెస్ట్ పిజ్జా దోశ, బెస్ట్ కారం దోశ తినాలి అని అంటే చిన్ని అన్న టిఫిన్ సెంటర్కి రావాల్సిందే. లొకేషన్ ఎక్కడ అంటే చిన్న బజార్లో ఆచార్య వీధిలో క్లాత్ మార్కెట్ అసోసియేషన్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి లింక్ ఇస్తాను కరెక్ట్గా ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుందో. సో తప్పకుండా ఇక్కడికి వచ్చి టేస్ట్ చూసి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మాతో పాటుగా కామెంట్స్లో మీరు కూడా షేర్ చేసుకోండి. యో, మన కోసం అయితే మంచిగా పిజ్జా దోశను రెడీ చేసి అన్నయ్య అయితే ఇచ్చారు. సో ఈ చట్నీ పప్పుల పొడి చట్నీ అన్నది, పప్పుల చట్నీ, సాయిపప్పు. ఓకే, శనగపప్పు చట్నీ ఒకటి, నెల్లూరు కారం వేసి ఇచ్చారు. రెండింటితో టేస్ట్ చేద్దాం. సో చిన్ని టిఫిన్ సెంటర్లో ఫస్ట్ టైం నేను చీజ్ పిజ్జా దోశ తినబోతున్నాను. సో దోశ అంతా కూడా చాలా జ్యూసీగా ఉంది తెలుసా.
వావ్, చాలా బాగుంది. చూడండి, ఆనియన్స్ని కూడా పిజ్జాలో ముంచి తీసాడు అన్న అయితే. ఉత్త ఆనియన్స్ తింటున్నా కానీ ఆ ఫ్లేవర్ అర్థమవుతుంది నాకు. చూడండి మీరు కూడా ఒకసారి. చీజ్ దోశ లైక్ పిజ్జా దోశ తినాలి అని అంటే ఇలా తినాలండి. మన హైదరాబాద్లో కొన్ని చోట్ల అయితే మరి దోశ ఎట్లా అంటే బాగా రోస్ట్ అయిపోయి అలా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం జ్యూసీగా ఉంది. దాంతోపాటుగా ఈ పప్పుల పొడి చట్నీతో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూసారా, టమాటోస్ ఉన్నాయి, చీజ్ ఉంది, కార్న్స్ వేసారు, మొజరెల్లా చీజ్ కూడా వేసారు. దోశ ఒక స్వీట్ ఫ్లేవర్లో ఉంది తెలుసా. దోశ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది. దోశ కూడా చూస్తే మీరు ఎక్స్ట్రాగా రోస్ట్ అవ్వలే, ఎంత రోస్ట్ అవ్వాలో అంత రోస్ట్ అయింది. ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక స్వీట్ లైక్ పిజ్జా తింటున్నప్పుడు ఒక స్వీట్ ఫ్లేవర్ తగులుతుంది కదా. మేబీ అది సాస్ వేసాడు కదా ఇంతకుముందు దోశ మీద, అందుకనేమో. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు చిన్ని టిఫిన్ సెంటర్ దగ్గరకు వస్తే, స్పెషల్గా నెల్లూరుకు వచ్చి మంచి పిజ్జా దోశ తినాలి అని అంటే పర్ఫెక్ట్గా ఈ ప్లేస్కి రండి. లొకేషన్ కూడా పెడతాను. అండ్ దాంతోపాటుగా నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి షేర్ చేయండి. అండ్ మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇక్కడ టిఫిన్ తినుంటే ఎలా ఉంటుంది ఈ పిజ్జా దోశ టేస్ట్ గురించి కూడా అని. ఎందుకంటే కొన్నిసార్లు నా మాటలు నమ్మరు, మీ మాటలు నమ్ముతారు. అండ్ చీజ్ పిజ్జా దోశ 150 రూపీస్ దీని ప్రైస్. ప్రశాంతంగా ఉంది తెలుసా. నెల్లూరుకి వచ్చినందుకు మంచి నెల్లూరు కారం దోశ తిన్నాను అండ్ ఫేమస్ నెల్లూరు పిజ్జా దోశ తిన్నాను చిన్ని అన్న టిఫిన్ సెంటర్ దగ్గర. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అండ్ లాస్ట్లో ఆ లస్సీ తాగాను కదండి, వేడి దోశలు తిన్న తర్వాత చల్లటి లస్సీ తాగిన తర్వాత ఇంకా నాకు ఒకటే గుర్తొస్తుంది, రూమ్కి వెళ్ళాలి, బెడ్ మీద పడుకోవాలి, హ్యాపీగా నిద్రపోవాలని. కాకపోతే మీరు మా కోసం ఒక చిన్న సహాయం చేయండి. ఏంటి అని అంటే, మేము 100Kకి దగ్గరలో ఉన్నాం కాబట్టి అందరూ ఒకసారి ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో అండ్ కొత్తగా నెల్లూరు వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా 100K అలా కొట్టేస్తాం. తర్వాత మంచి సబ్స్క్రైబర్స్ అందరం కలిసి ఒక మంచి వీడియోస్ ఫ్యూచర్లో అయితే చేద్దాం. సో నెల్లూరుకి వచ్చి బెస్ట్ ఫుడ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ ముందు వీడియోస్లో ఇంకా నెల్లూరులో ఉండే బెస్ట్ ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుందో కూడా చూపిస్తాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నేను మీ రోజుని చాడా లేదో మిస్సింగ్ రా. గోంగూర ఆంధ్రుల అభిమానం రా గోంగూర. ఓకే, కొంచెం గోంగూర, బిజాల్, మటన్ బిర్యానీ. అరే దీనిలో అన్ని మర్చిపోతావు, అంత బాగుందిరా.